ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముక్కుల ముద్ర గురించి తెలుసుకుందాం. ముకుల ముద్ర. హ్మ్. ఈ ముద్ర వచ్చేసి ఈ బొటనవేలుని 4 వేళ్ల యొక్క చివర్లో ఆనించి ఉంచాలి. ఈ విధంగా. ఈ చివర్లని బొటనవేళ్ళు 4 వేళ్ల యొక్క చివరి భాగాన్ని ఆనించి ఉంచాలి. ఈ విధంగా మనం తొడల పైన పెట్టుకొని ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని చేయాలి. ఈ ముద్రలు ఎంతసేపు? చేసేటప్పుడు చెప్తాం. ప్రతి ఒక్కరు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయం. ఉపయోగాలు. ఈ ముకుల ముద్ర చేయడం ద్వారా యాంటీ ఏజింగ్ పనిచేస్తుంది మరియు మనలోని నెగటివ్ థాట్స్ ను క్లియర్ చేస్తుంది. మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ ను కూడా క్లియర్ చేయడానికి మరియు మన సెల్స్ ను త్వరగా రిపేర్ చేసి మన శరీరానికి యాక్టివ్ గా చేసి యాంటీ ఎంజింగ్ గా పనిచేస్తుంది. వినికిడి శక్తి, కంటి చూపు మెరుగుపరచుటకు ఈ ముద్ర ఉపయోగపడుతుంది. అదేవిధంగా చెవికి సంబంధించిన సమస్యలు, ముక్కుకు సంబంధించిన సమస్యలు మరియు బ్యాక్ బోన్ కి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. ఈ ముద్ర ఉదయం పూట, సాయంత్రం పూట 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు చేయొచ్చు. 10 నిమిషాల మించి చేయకూడదు. దీనితో పాటు అపాన ముద్ర కూడా చేయవచ్చు. ఈ 2 ముద్రలు చేయడం ద్వారా టాక్సిన్లను క్లియర్ చేయిస్తుంది. హార్ట్ పంపింగ్ గాని, హై బీపీని గాని, లో బీపీని గాని ఉన్న వాళ్ళు ఈ 2 ముద్రలు చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో కరెక్ట్ గా పనిచేస్తుంది. అలాగే హార్ట్ పంపింగ్ అనేది లోపల ఉండే టాక్సిన్స్ ఎల్డిఏ ఫ్యాట్ గాని, హెచ్డిఏ ఫ్యాట్ గాని వాటిని కంట్రోల్లో ఉంచడానికి ఈ 2 ముద్రలు ఎంతగానో ఉపయోగపడుతుంది. అపాన ముద్ర కూడా తెలుసు. అపాన ముద్ర అనేది ఇలా చేయాలి. ఇంతకుముందు నేర్చుకున్నాము సార్ చెప్పిన క్లాసులో. ఇంకోసారి ఈ 2 ముద్రలు వేయటం వలన ముసలితనము ఛాయలు త్వరగా దరి చేరవు. అదేవిధంగా వీటి పేర్లు త్రిదోష నాసిక ముద్ర అని, సమాన ముద్ర అని కూడా అంటారు. పూజలలో దీన్ని బీజ ముద్ర అందరు. ఇది గాయత్రి ముద్రలో కూడా మొదటిది. ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన జీర్ణశక్తి పెరిగి జీర్ణక్రియను వృద్ధి చేయును. స్పాండిలైటిస్ సమస్యకి ఒక చెయ్యి వాయు ముద్రలో ఉంచి, రెండవ చెయ్యి ముకుళ ముద్రలో ఉంచి నొప్పులు గల స్థానంలో ఉంచిన నొప్పి నియంత్రణలో ఉండును. శరీరంలో ఏ భాగము శక్తివంతము చేయాలో ఆ భాగం మీద ఈ ముద్ర పెట్టవలను. నడుము నొప్పికి, అసిడిటీ, మలబద్ధకము, సర్వైకల్ నొప్పులు, ఆస్మా, అధిక రక్తపోటు, తలనొప్పి, రుగ్మతలను ఇది సరిచేయును. కొన్ని సందర్భాలలో ఈ ముద్ర వలన కోమాలో ఉన్నవారు కూడా లేచి కూర్చునుదురు. ఈ ముద్ర ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన వలన ఆజ్ఞా చక్రము ప్రభావితమగును. ఊపిరితిత్తులో రుగ్మతలను 2 చేతులు ఈ ముద్రలో ఉంచి 2 వైపులా కంఠమునకు దాదాపు 2 అంగుళాల కింద ఉంచి సాధన చేసిన ఫలితము లభించును. ఉదర సమస్యకు ఈ 2 చేతులు ఈ ముద్రలో రొమ్ము ఎముకల కింద భాగంలో ఉంచి సాధన చేసిన ఫలితం లభించును. లివర్ మరియు గాల్ బ్లాడర్ సమస్యకు ఈ ముద్రలో ఎడమ చేతి కుడివైపు రొమ్ము కింద 25 సార్లు రుద్దవలెను. ముద్రలో పెట్టుకొని చేతిని ఇట్లా రొమ్ము కింద భాగం ఇట్లా ప్లిహేము మరియు ప్రాంక్టైటిస్ ఈ ముద్రలో కుడి చేతిని ఎడమ వైపు రొమ్ము ఎముకకు కింద 25 సార్లు రుద్దవలెను. మూత్రపిండమునకు 2 చేతులు ఈ ముద్రలో ఉంచి వెనుక మూలానికి దాదాపు 2 అంగుళముల పైన ఉంచి సాధన చేయవలను. మూత్రాశయము 2 చేతులు ఈ ముద్రలో పొత్తి గడుపు కింద ప్యూబిక్ ఎముకలకు పక్కన ఉంచి సాధన చేయవలను. చిన్న పేగు సమస్యలకు ఒక చెయ్యి ఈ ముద్రలో నాభి వద్ద ఉంచి ఇంకొక చేతిని ఈ 2 ముద్రలో నాభి కుడి నుంచి ఎడమ వృత్తము వలె తాలిగూడు వలె చుట్టూ గీయవలను. ఈ మన శరీరము పంచభూతములతో నిర్మితమైంది. వాటి శక్తి వేళ్ల చివరిలో కలదు. మన శరీరంలో 7 ప్రధాన ప్రాణ ప్రవాహిక కేంద్రాలు కలవు. వాటినే చక్రాలందురు. ఈ చక్రాలు శరీరానికి సరైన పద్ధతిలో విధులు నిర్వర్తించిన ఎటువంటి వ్యాధులు దరిచేరవు. వీటి అసమతుల్యత వలన వ్యాధులు కలుగును. వీటిని సరిచేయటానికి ఈ ముకుల ముద్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ ముద్ర వ్యాధులను నివారించుటకు సహకరించును. ఈ ముద్ర సాధన మనస్సును, శరీరంపై విలువలను
నిలుపవలెను. తద్వారా శరీరములో సర్వ అవయవాలకి శక్తి కలిగి వ్యాధి నిరోధక శక్తి కలుగును. ఈ ముద్రలో అన్ని వేళ్ళు కలిపి ఉంచుదురు కావున శరీరం ఆరోగ్యంగా ఉండును. ఈ ముద్ర చాలా అద్భుతాలను సాధిస్తుంది. ఈ ముద్రలో 2 చేతులు ఉంచి వేళ్ళు కొనలను ఒకదానితో ఒకటి రాపిడి చేసిన పుట్టిన వేడితో మన శరీరంలో రుగ్మత లేదా నొప్పి ఉన్న భాగాల మీద ఉంచినట్లయితే ఉపశమనం కలుగుతుంది. ఇంకోసారి ఈ ముద్ర చూపిస్తానండి. ఈ విధంగా సింపుల్ గా ఉంటాయని చూడటానికి, కానీ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ ముద్ర ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. రెండోది కూడా చూపించండి సార్ అపాన ముద్ర. అపాన ముద్ర. అది కొంచెం ముందుకు పెట్టండి. అది బ్లర్ వస్తుంది. అపానం. అది ప్రాణ ముద్ర అయితే అపాన ముద్ర. అపాన ముద్ర సార్. సార్ ఇప్పుడు ఈ ముకుళ ముద్ర 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకేనా సార్ చేసింది ముకుళ ఉదయం ముద్ర? 5 నిమిషాలు, సాయంత్రం 5 నుంచి 10 నిమిషాలు, అంతకుమించి ఎక్కువ చేయకూడదు. 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 ఇది మరి అపాన ముద్ర చాలా సేపు చేసుకోవచ్చుగా? 10 నిమిషాల నుంచి 2 నిమిషాలు చేసుకోవచ్చు అపానం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అదే విధంగా ఈ భాగాల్లో ఎప్పుడైనా మనకి బాగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కానీ చదువుకునే వాళ్ళు కానీ మొబైల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా కళ్ళు మంటలని నడు నొప్పులు అలా వస్తుంటాయి కాబట్టి వాళ్ళకి ఈ ముద్ర వల్ల చాలా దీనివల్ల ఏంటంటే మనకి వెన్నెముక కానీ భుజాలు కానీ నొప్పిలో ఉన్నప్పుడు ఈ ముద్రలో పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఒకసారి వైజ్ డైరెక్షన్ లో యాంటీ క్లాక్ డైరెక్షన్ లో ఇట్లా చేయొచ్చు. దీనివల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. అదే విధంగా పొట్టకి సంబంధించిన సమస్యలు వచ్చిన పొట్ట దగ్గర పెట్టుకోవడం, చెస్ట్ కి సంబంధించిన ఎక్కడైనా ఈ ముక్కుల ముద్ర పెట్టుకొని చేయడం వల్ల ఆయా భాగాల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి. మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. చాలా గ్యాదర్ చేశారు, బాగా చెప్పారు సార్. ఈ ముకుళ ముద్ర చాలా ఉపయోగాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం.